రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరువనంతపురంలో పిలుపునివ్వటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సదస్సు సందర్భంగా రేవంత్ రెడ్డి సహేతుకమైన అంశాలనే ప్రస్తావించారనుకోవాలి. జనాభా దామాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, దక్షిణాదికి చెందిన అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తగ్గుతాయని, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి బిమారు రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరమే పార్టీలకు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా అని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రతి రాష్ట్రానికి 50% సీట్లను పెంచాలి. దీనివల్ల అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని సూచించారు. నిధుల విషయంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని గణాంకాలు చెబుతూనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా జమ చేస్తూ ఉంటే అందులో పావలా వంతు కూడా వెనక్కి రావటం లేదని ఇక్కడి జనం ఆవేదన చెందుతోన్న మాట వాస్తవం. దక్షిణాది నిధులతో ఉత్తరాది రాష్ట్రాల బొక్కసం నింపుతున్నారన్నది కూడా నిజం. దక్షిణాది రాష్ట్రాలు ఒక తాటిపైకి వచ్చి ఐక్య పోరాటం చేయాలన్న సంకల్పం మంచిదే. కాకపోతే పరిస్థితులు అందుకు అనుకూలించే అవకాశాలు తక్కువ. ఏ రాష్ట్ర సమస్యలు ఆ రాష్ట్రాలకు ఉన్నాయి. పరస్పర విభేదాలున్నాయి. ఏదైనా సభ పెడితే కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్లిపోవటం వేరు, పోరాటాలు చేయటం వేరు. కేంద్రంలో ఉన్న పార్టీ నిత్యం విభజించి పాలించేందుకు ప్రయత్నిస్తుంది. ఆ పార్టీకి చెందిన రాష్ట్రాల నేతలు నిత్యం ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వైవిధ్యభరితమైన సామాజిక, రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఎవరి సాంస్కృతిక ఆలోచన వారిది, ఎవరి ఆర్థిక స్థితిగతులు వారివి. ఏపీ, తెలంగాణ మధ్య 10 ఏళ్లు దాటిన విభజన సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఇప్పట్లో అవుతాయని కూడా చెప్పలేం. దాంతో ఉద్రిక్తతలు పెరిగితే ఆ మంటల్లో చలి కాచుకునేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. తమిళనాడు నిజానికి ఎవరితోనూ కలవదు. తానో ప్రత్యేక దేశంగా భావిస్తుంది. మిగతా వారంతా ఆర్యులని, తాము ద్రావిడులమని తమిళ నేతలు చెప్పుకుంటారు. ఒక రాష్ట్ర భాషగా హిందీని ఆమోదించేందుకు ఇతర రాష్ట్రాలు అంగీకరించినా తమిళనాడు మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది. పైగా తమిళనాడుకు ఏ అంశంలోనూ రాజీ ధోరణి లేదు. తన పంతమే నెగ్గాలని తమిళ నేతలు నిత్యం డిమాండ్ చేస్తారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని నినదిస్తూనే దానిపై జరిగే ఎలాంటి చర్చలోనైనా తమిళనాడు కాస్త వేరుగానే ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక మధ్య 2 శతాబ్దాలుగా కావేరీ నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏడాది పంటల సీజన్లో 2 రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం, రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఒక రాష్ట్రం రిజిస్ట్రేషన్ నెంబరున్న వాహనాలను పక్క రాష్ట్రం నేతలు ధ్వంసం చేయటం, తగలబెట్టడం జరుగుతూనే ఉంది. ఒకరినొకరు దోచుకున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. దాంతో ఆ 2 రాష్ట్రాలు ఒక తాటిపైకి రావటం అంత సులభం కాదని చెప్పాలి. ఇక కేరళ ప్రజలు ఇతర రాష్ట్రాలకు దూరంగా ఉంటారు. వాళ్లకు గల్ఫ్ దేశాలపై ఉన్న ఆసక్తి పొరుగు రాష్ట్రాలతో స్నేహంపై ఉండదు. కేరళ రాజకీయాలు కూడా వేరుగా ఉంటాయి. వాళ్ల గోల వాళ్లదే కానీ దక్షిణాదిలో మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయన్న ఆలోచనతో కేరళీయులు పనిచెయ్యరు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఏకమొత్తంగా ఉద్యమించటం అంత సులభం కాదనిపిస్తోంది. అయినా ఆశావాదంలో తప్పులేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.